ఏపీ కల్ల ప్రాజెక్టు పోలవరం త్వరలోనే పూర్తి కానుందా? ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టిందా? ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయి? అత్యంత కీలకమైన జల విద్యుత్ కేంద్రం ఏ దశలో ఉంది? ఇలాంటి వివరాలు ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పోలవరం ప్రాజెక్టు పనులు రివ్వును సాగుతున్నాయి. అనుకున్న సమయానికి పూర్తయ్యేలాగా అడుగులు వేస్తోంది సర్కార్. ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం పూర్తయిపోయింది. అలాగే శరవేగంగా ఈసీఆర్ఎఫ్ పవర్ ప్రాజెక్టు పనులు కూడా ముందుకు కదులుతున్నాయి. పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంతో ఉంది ఏపీ ప్రభుత్వం. ఇంతకీ ప్రాజెక్టు నిర్మాణం ఎలా జరుగుతోంది? ఇప్పటివరకు ఎంత శాతం పూర్తయింది? ఇలాంటి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చే పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రజల సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ ఉత్పత్తిలోనూ పోలవరం ప్రాజెక్టు చాలా ప్రత్యేకంగా నిలవబోతోంది. 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పనుల పురోగతి ఏ రకంగా ఉందో ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఎన్నో దశాబ్దాల నాటి ఏపీ వాసుల కళ పోలవరం ప్రాజెక్ట్. ఆ వరం ఎప్పుడు దక్కుతుందోనని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిశతో పాటు రూపురేఖలే మారిపోనున్నాయి. వచ్చే పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు తొలి దశ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం చేయాల్సిన పనులను ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళుతోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. 2020 తర్వాత వచ్చిన వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో కొత్త వాల్ నిర్మాణాన్ని 18 నెలల్లోనే పూర్తి చేశారు. దీంతో అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనాలు వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావడంతో నదీ గర్భంలో నిర్మించాల్సిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్, ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించాల్సిన జల విద్యుత్ కేంద్ర పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గతంలో వచ్చిన వరదల సమయంలో ధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు అనుసంధానంగా విదేశీ నిపుణుల సూచనలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుల నిర్ణయంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని సూచించారు. ఇందుకు మరొక 1000 కోట్లు అదనంగా ఖర్చవుతాయని అంచనా వేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పలుమార్లు పర్యటించిన సీఎం చంద్రబాబు 2024 డిసెంబర్లో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. దాని ప్రకారం 2025 జనవరి 18న డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. 1372 మీటర్ల పొడవైన వాల్ నిర్మాణాన్ని 440 రోజుల్లో పూర్తి చేయగలిగారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనుకున్న సమయంలోపే పూర్తి కావడంతో అటు మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇలాగే ఇటు ప్రభుత్వం కూడా అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనేటటువంటి ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ ఇది. మనం చూస్తే 1.5 మీటర్ల వెడల్పుతో సుమారుగా 90 మీటర్లు అంటే 96 మీటర్ల లోతు వరకు కూడా ఇటువంటి గోడ నిర్మాణం పూర్తయింది. ఇది మొత్తం కూడా దీని పొడవు 1396 మీటర్ల పొడవు ఈ డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. ఇది నీటి నిల్వ ఉంచినప్పుడు దాదాపు 196 టీఎంసీల నీరు గోదావరిలో నిలువ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి నీరంతా కూడా ఓట రూపంలో ప్రాజెక్టు కింద నుంచి వెళ్ళిపోకుండా ఉండేందుకు గోదావరి నదిలో సహజ సిద్ధంగా గోదావరి నదిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ గోడను నిర్మించారు. రాతి కట్టడం ఎక్కడి వరకైతే రాతి సహజంగా ఉండేటటువంటి రాతి పొరలు ఎక్కడి వరకైతే ఉంటాయో అక్కడి వరకు కూడా ఈ గోడ నిర్మాణం అనేది భూమి లోపల ఉంటుంది. దీనిపైన ప్రస్తుతం ఆనకట్ట అనేది నిర్మిస్తారు. దాన్ని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అనేది పిలుస్తూ ఉంటారు. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావడంతో రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి. ఆ పనుల్లో మొదటిగా రకరకాల లేయర్స్ని ఉపయోగించి మొత్తం 55 మీటర్ల ఎత్తులో ఆ ప్రాజెక్ట్ అనేది ఈ ఆనకట్ట అనేది మొత్తం కూడా ముగుస్తూ ఉంటుంది. కింద 28 మీటర్ల వెడల్పుతోటి అలాగే పైకి వచ్చేసరికి 6 మీటర్ల వెడల్పుతో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ని పూర్తి చేస్తారు. మొదటగా దీనిపైన లేఅవుట్ చూస్తే ఫస్ట్గా సాయిల్ ఏదైతే ఉందో బంకమట్టి లాంటి దానితోటి మొదట కింద మనం చూస్తున్నటువంటి ఈ లేయర్ అంతా పూర్తి చేస్తారు. దానిపైన మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో, దానిపైన మొత్తం కూడా శాండ్తో ఫిల్ చేస్తారు. తర్వాత చిప్స్ ఆ పైన ఉండేటటువంటి సుమారుగా 900 mm ఉండేటటువంటి ఈ కొండరాళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వాటిపైన పేరుస్తుంటారు. ఇలా ఆనకట్ట మొత్తం పూర్తయిన తర్వాత ఇక్కడ సహజంగా ప్రవహించేటటువంటి గోదావరి నీరు అలా డైవర్షన్ తీసుకొని స్పిల్వే ఎక్కడైతే ఉందో 48 గేట్ల నుంచి కూడా దిగువకు వెళ్తూ ఉంటుంది. వర్షాల నుంచి వచ్చినటువంటి వరదల నుంచి వచ్చినటువంటి భారీ వరద నీటిని ఒడిసిపట్టి అనవసరంగా ఎక్కువ ఉన్నటువంటి నీటిని దిగువకు విడుదల చేయడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇటు రైతులకి సాగునీటికి అలాగే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి కూడా ఆటంకాలన్నింటినీ కూడా తొలగుతాయి. ఏపీ జీవనాడిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ ఇప్పటికీ పూర్తయింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ను కూడా పూర్తి చేస్తున్నారు. అలాగే దీనికి ప్యారలల్గా మెయిల్స్ ఆధ్వర్యంలో ఈ పవర్ హౌస్ ఏదైతే ఉందో 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటే ప్రాజెక్టు అనుకున్న సమయానికి అంటే 2027 పుష్కరాల కంటే ముందు జూన్ నాటికే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసేటటువంటి లక్ష్యంతో ఇటు ప్రభుత్వం అలాగా మెయిల్ కాంట్రాక్ట్ సంస్థ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పవర్ హౌస్ పనులు ఎలా సాగుతున్నాయి, ఇక ఇక్కడ ఉండేటటువంటి అధికారులు ఏమంటున్నారో కూడా చూద్దాం. డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు ప్రారంభించారు. 2027 పుష్కరాల నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. దీంతో పాటే ఈ ఏడాది సీజన్ మొదలయ్యేలోగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1372.6 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ను కేవలం 18 నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేయడంతో మిగతా పనులు మరింత వేగవంతమయ్యాయి. కీలకమైన వాల్ పూర్తి కావడంతో గోదావరి నది సహజసిద్ధంగా ప్రవహించే ప్రాంతంలో ఇప్పుడు ఎర్త్కమ్ రాక్ఫిల్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. డీ వాల్ పూర్తయ్యే వరకు ఈ నిర్మాణం చేపట్టేందుకు ఎదురు చూడకుండా సమాంతరంగా పనులు మొదలుపెట్టడంతో అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై మట్టి, ఇసుక, రాతితో చేపట్టబోయే ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గోదావరి నదిపై 28 మీటర్ల వెడల్పు, 53.32 మీటర్ల ఎత్తులో నిర్మించే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు జోరుగా సాగుతున్నాయి. దిగువన 28 మీటర్ల వెడల్పుతో ప్రారంభమయ్యే ఈ నిర్మాణం 53 మీటర్ల ఎత్తు దాటాక కేవలం 6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల్లో కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ ఇప్పటికే పూర్తయింది. మరోవైపు పవర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్నారు. దీనికి ప్యారలల్గా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులను కూడా పూర్తి చేసేటటువంటి పనిలో ఇక్కడ మెయిల్ కంపెనీ నిమగ్నమైంది. ఇప్పటికీ పనులు జరుగుతున్నటువంటి తీరును మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. శరవేగంగా పనులు ఎక్కడా కూడా ఆటంకం లేకుండా వస్తున్నటువంటి అడిల్స్ని అధిగమిస్తూ పనులు ముందుకు సాగుతున్నాయి. ఇదే విషయంపైన మనతో మాట్లాడేందుకు మెయిల్ సంస్థకు సంబంధించినటువంటి జిఎం గంగాధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, పోలవరం ప్రాజెక్టు పనులు ఏ రకంగా సాగుతున్నాయి, ఇప్పటి వరకు మీకు ఎదురవుతున్నటువంటి అడిల్స్ ఏమైనా? మనకి ఈ పోలవరం అనేది మీకు అనేది తెలుసండి, ఇది స్పెషలైజ్డ్ అండ్ నేషనల్ ప్రాజెక్ట్ అండి. మన స్టేట్ గవర్నమెంట్ దృష్టిలో చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ప్రెషియస్ ప్రాజెక్ట్ అండి ఇది. మనం ఏంటంటే ఈ ప్రాజెక్టులకి ఈవేళ సోఫార్ వరకు చాలా హర్డిల్స్ మనం ఫేస్ చేసాం. అవన్నీ అధిగమించి మనం ఒక కంఫర్టబుల్ స్టేజ్కి వచ్చేసామండి. సో ఎందుకు చెప్తున్నానంటే మనం యాక్చువల్గా ఈ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ టార్గెట్ మనం ఫిక్స్ చేసుకున్నది. ఇది ఎప్పుడు ఫైనల్ చేయాలి, ఎప్పుడు ఇది కంప్లీట్ చేయాలనేది. సో అరౌండ్ జూన్ అంటే 2027 జూన్ కల్లా ఇది ఫినిష్ చేయాలని చెప్పి ఫస్ట్ అనుకున్నాం. ఐ మీన్ బిఫోర్ మన పుష్కరాలు అన్నమాట. సో దానికి అనుగుణంగా మనం మెగా కంపెనీ ఏం చేసిందంటే మనం WRD సహకారంతో, డిజైన్ సహకారంతో అన్నీ వచ్చిన తర్వాత మేము షెడ్యూల్ తయారు చేసుకున్నామండి. ఆ షెడ్యూల్ ఏంటంటే మనం యాక్చువల్గా ఇందులో 3 మనకి మైల్ స్టోన్స్ అనుకున్నాము. ఫస్ట్ ఏంటంటే మీకు తెలిసిందే కదండి డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ అనేది వెరీ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట అండి. ఎందువల్లంటే ఇది మన ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ నుంచి లోపల జరిగే పని. సో అన్ని అజంప్షన్స్ మీద మనం ప్రణాళిక మీద వెళ్ళి చేసుకున్నామండి. ఇది కనిపించే వర్క్ కాదండి. మనం బయట డ్యామ్ అనుకోండి ఎక్స్పోజ్ అవుతూ చూస్తూ ఉంటాం. ఈ లోపల గ్రౌండ్ చేసే వర్క్ కాబట్టి దీంట్లో కొన్ని మనం అజంప్ చేసుకుని మనం షెడ్యూల్ ప్రకారం మనం దీన్ని వెళ్ళాము. సో ఫార్చునేట్లీ ఏమైందంటే మనకి యాజ్ పర్ షెడ్యూల్ మనకి ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. కానీ మా దగ్గర ఉన్న సెఫ్టీ ఎక్విప్మెంట్ తోటి, టెక్నాలజీ తోటి, నిపుణుల సలహాలతోటి మేము ఇన్ టైంలో దీన్ని ఫినిష్ చేయగలిగామండి. సో దట్ వాజ్ ద ఫస్ట్ మైల్ స్టోన్ వి అచీవ్డ్ సో ఫార్. సో ఎప్పుడైతే మేము డయాఫ్రమ్ వాల్ మనం ఫినిష్ చేసామో ఇన్ టైంకి, సో మాకు నమ్మకం వచ్చేసింది. డెఫినెట్గా మేము ఈ పైన అంతా కూడా ఈ కన్స్ట్రక్షన్ మేము చేయగలము, యాజ్ పర్ షెడ్యూల్ పూర్తి చేయగలం నమ్మకం వచ్చిందండి. ఇప్పుడు దాని ప్రకారం ఏంటంటే సెకండ్ షెడ్యూల్ పని అనుకుని ఏమంటే ఇప్పుడు ఈ మాన్సూన్ లోపల మనం ఈ ఒక హైట్ తేవాలి ఈ డ్యామ్ని. సో మీకు మాన్సూన్ ఏంటంటే కొంచెం మన సీపేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి దీన్ని ఏంటంటే సీపేజీ మనకి పాండింగ్ లెవెల్ కంటే ఇది పైకి రావాలని చిన్న ఒక మనం టార్గెట్ ఫిక్స్ చేసుకుని మనం వెళ్తూ ఉన్నామండి. దానివల్ల ఏం చేసామంటే ఎంటైర్ డయాఫ్రమ్ వాళ్ళు మనం టోటల్గా 1176 మీటర్లు అంత వస్తుంది డయాఫ్రమ్ వాళ్ళు. ఎప్పుడైతే కొంత పోర్షన్ కంప్లీట్ అయిందో మన జనవరి నుంచి మనం ఏం చేసామంటే డిసెంబర్ నుంచి ఓపెన్ చేసుకుంటూ డ్యామ్ కూడా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టేసామండి ఆల్రెడీ. సో డయాఫ్రమ్ వాళ్ళు నడుస్తూ ఉండేది మొన్నటిదాకా. అలాగే ప్యారల్గా డ్యామ్ ఈసీఆర్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మన కన్స్ట్రక్షన్ ప్యారల్ నడుస్తూ ఉందండి. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. దీంట్లో పాటిస్తున్నటువంటి నిబంధనలు ఏంటంటే రకరకాల లేయర్స్గా కూడా కనిపిస్తుంది, దాన్ని కొంచెం సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే
అంటే మనం జనరల్గా అర్థమయ్యేలా నేను చెప్తాను, టెక్నికల్ ఇదని కాకుండా. మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అంటే మట్టి, దానికి రెండు పక్కన ఈ రాళ్ళు అన్నమాట ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, దాన్ని వేస్తూ ఉంటాం. సో దీన్ని ఎందుకు చేస్తున్నామంటే మనం ఇప్పుడు మట్టి ఉందండి, ఇప్పుడు మట్టి ఏంటంటే మనకి ఇది స్పెషలైజ్డ్ సాయిల్ అన్నమాట. దీని ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్లో ఈ మన దగ్గర ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లో మనం నెంబర్ ఆఫ్ క్వారీస్ ఫైండ్ అవుట్ చేసామండి. అంటే ఎక్కడైతే మనకి ఏంటంటే ముంపులో ఉన్నాయండి, బయట ఉందండి. సో ఇది మన టెక్నికల్గా మాట్లాడితే కొంత సాయిల్ సిహెచ్ ఉంటుంది, అంటే మన గట్టి బాగా బంకం బట్టి అనమాట. అది డయాఫార్మల్ చుట్టూ వస్తుంది అప్ టు సమ్ ఎక్స్టెంట్. మిగతాదంతా కూడా టోటల్గా అరౌండ్ 10-12 lakhs సిఎల్ సాయిల్ అని చెప్పి ఉంటుంది. అంటే కొంచెం బంకం బట్టే కానీ కొంచెం తక్కువ ఉంటుంది బంకం అందులో. అదేంటంటే మనం దాన్ని ఆ సాయిల్, ఆ స్పెషలైజ్డ్ సాయిల్ ఏంటంటే అది ఈ మెయిన్ ఈ ఎత్తకోల్ అనేది హార్ట్ లాగా అనమాట డ్యామ్కి. ఇది పర్ఫెక్ట్గా ఉండాలని ఏం చేయాలంటే మనం నెంబర్ ఆఫ్ ఏరియాస్ మనం చూసుకున్నామండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా మెగాలో చాలా థరో క్వాలిటీ కంట్రోల్ ఉందండి, మా దగ్గర కూడా డిఫరెంట్ సిస్టమ్ ఉందండి, వెల్ ఎస్టాబ్లిష్ క్వాలిటీ కంట్రోల్ ఉందండి. అది కాకుండా డబుల్ హెడ్ దగ్గర కూడా ఫుల్ ఎస్టాబ్లిష్ క్వాలిటీ కంట్రోల్ ఉందండి. డబుల్ హెడ్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇది కన్నా వ్యాప్కోస్ అనే ఒక సంస్థ ఉందండి, ఇది కన్నా పీపీఓ ఉంది. ఇదన్నీ కాకుండా సిఎస్ఎంఆర్ఎస్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంఓజీస్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి కంట్రోల్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉందండి, క్వాలిటీ కంట్రోల్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి దీన్ని ఈ సాయిల్ని ఫైండ్ అవుట్ చేసి, క్వారీస్ ఫైండ్ అవుట్ చేసి, ఈ శాంపుల్ని వాళ్ళ సమక్షంలో ఈ శాంపుల్ని తీసుకువెళ్ళిన తర్వాత ఢిల్లీలో శాంపుల్ టెస్ట్ చేసి సేమ్ అగైన్ ఆ శాంపుల్స్ మనకు పాస్ అయిన తర్వాత మనకు పంపిస్తారండి, ఈ శాంపుల్స్ మీరు వాడండి అని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మెటీరియల్ని, ఆ క్వారీని తీసుకొచ్చి మన ఏరియాలో స్టాక్ పెడతామండి. స్టాక్ పెట్టిన మళ్ళీ అగైన్ మనం యూజ్ టు కాల్ దోస్ గైస్, మళ్ళీ వాళ్ళు వస్తారండి, వచ్చిన మళ్ళీ టెస్ట్ చేస్తారండి. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాతే మనం దీన్ని ప్లేస్ చేస్తామండి. సో ఎందువల్లంటే ఇంత క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తున్నాం. వితౌట్ క్వాలిటీ ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ కొంచెం ఇదవుతుందని మనం క్వాలిటీ విషయంలో మొత్తం అలా కాంప్రమైజ్ అవ్వట్లేదండి. సో దట్ ఈస్ ది రిగార్డింగ్ సాయిల్ అండి. దీని తర్వాత సాయిల్ మనకి ఎప్పుడైతే మనకి ఈ హార్ట్ ఫీలింగ్ సాయిల్ అవుతుందో దీని పక్కన ఏం చేస్తామంటే మన శాండ్ ఫెల్ట్ ఉంటుందండి, దాని పక్కన అగ్రిగేట్ అంటే మన కంకర మెటల్ ఆ ఫెల్ట్ ఉంటుందండి. ఇవన్నీ కూడా యాజ్ పర్ సిఎస్ఆర్ఎం నామ్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు స్టాక్స్ ఫైండ్ అవుట్ మనకు తీసుకెళ్తారు, వాళ్ళు టెస్ట్ చేస్తారు, మేము టెస్ట్ చేస్తాం, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఓకే అంటేనే ఆ మెటీరియల్ మేము వాడుతున్నామండి. సో దట్స్ వై ఈ ఇంత అందంగా క్వాలిటీ రావడానికి కారణం అండి మెయిన్. డీవాల్ అనుకున్న లక్ష్యం కంటే కూడా ముందుగానే పూర్తయింది, కానీ ఇప్పుడు 2027 పుష్కరాల కంటే కూడా ముందు పూర్తి చేయడానికి మీకు ప్రభుత్వం ఒక టార్గెట్ ఇచ్చింది. ఏ రకంగా ఇంకా ముందు బిఫోరే కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఏమైనా ఉందా సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, సపోజ్ ఓకే ప్రోగ్రెస్ మనం ఏంటంటే ముందు చేయొచ్చు, బట్ కొన్ని విషయాల్లో మినిమం టైం కావాలండి. ఎందువల్లంటే ఇక్కడ మెయిన్ ఈ సాయిల్ కానీ, అలాగే ఫిల్టర్స్ కానీ, అలాగే రాక్ ఫిల్ కానీ కాంపాక్షన్ ఇస్ మెయిన్ క్రైటీరియా అండి. సో కాంపాక్షన్ ఏంటి, సపోజ్ సాయిల్ వస్తుందండి, సాయిల్స్ ఏం చేస్తామంటే దాన్ని మాయిస్ట్ కంటెంట్ టెస్ట్ చేస్తాం. ఆ మాయిస్ట్ కంటెంట్ ఎన్ఎంసీ అంటే దాని మాయిస్ట్ కంటెంట్ మనకు కావాల్సిన దానికి అనుగుణంగా ఉండాలి. సో కొంచెం టైం తీసుకుంటుందండి. సో దానికి ఏంటంటే రిక్వైర్డ్ టైం పెట్టుకుని మేము ప్రోగ్రామ్ షెడ్యూల్ తయారు చేసుకున్నాం. వన్ మోర్ థింగ్ మీరు అనొచ్చు ఏంటంటే మెషినరీ ఎక్కువ పెయింట్ చేసుకుంటే పని అవుతుందని, అది కూడా ఒక ఆప్షన్ తీసుకున్నాం. సో మెషినరీ మనకి యాక్చువల్గా ఎలా ఉంటుందండి, ఇక్కడ సపోజ్ మనకి వీ నీడ్ 100 ఎక్విప్మెంట్ అండి, మేము ఆల్రెడీ 150 ప్రొక్యూర్ చేస్తున్నామండి. అంటే 50% ఎక్సెస్ పెట్టుకున్నాం. ఎందువల్లంటే మా ఎండి గారు చూద్దాం ఒకటే, మనము టార్గెట్ ఫిక్స్ అయ్యాం కాబట్టి అది కంపల్సరీగా ఇన్ టైంలో ఫుల్ఫిల్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు. దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ఎండి అండి. మా ఎండి గారు మాకు సపోజ్ ఎవ్రీ 2 days రివ్యూ ఉంటుందండి. ఎవ్రీ రివ్యూలో ఆయన ఒకటే మాట అంటారు, చూడు బాబు మీరు ఇన్ టైంలో ఫినిష్ చేయడానికి ట్రై చేయండి, ఫినిష్ చేయండి, వీ హ్యావ్ టు, బట్ సేమ్ టైం యూ హ్యావ్ టు మెయింటైన్ క్వాలిటీ. అంటే వితౌట్ క్వాలిటీ మీరు ఏమి చేయొద్దు దయచేసి, క్వాలిటీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అని ఆయన బాగా ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఇక WRDO లాగా ఉన్నది, పీపీ అంతా కూడా క్వాలిటీ 100% క్వాలిటీతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఇన్ టైం అంటే ఇంకా ముందుకి ట్రై చేస్తున్నాం, బట్ చూద్దాం అవుతుందో లేదని. ఎటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అంటే ఒక్కొక్క పని కంప్లీట్ అవుతూ వస్తుంది, చాలా యాక్టివ్గా కూడా ఇక్కడ వర్క్ అనేది ఒక సందడిగా కనిపిస్తుంది సార్. ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇంకా మాకైతే ఈ షెడ్యూల్ ఇంట్లో మనకి బిఫోర్ మాన్సూన్ 100% మేము డ్యామ్ ఫినిష్ చేస్తామండి. ఇందులో మీకు ఏమీ నో డౌట్. ఎందువల్లంటే మేము దాని ప్రకారం ఒక షెడ్యూల్ వేసుకున్నామండి, ప్రణాళిక వేసుకున్నామండి, దాని ప్రకారమే పనులు ముందుకు వెళ్తూ ఉన్నాయి. 100% మేము మన పుష్కరాలకు ముందు ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తాం యాజ్ పర్ మన గవర్నమెంట్ లక్ష్యం ప్రకారం. ఇది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇక్కడ అధికారులు ఎవరైతే జీఎం ఉన్నారో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. పోలవరం ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ కంటే కూడా ముందుగానే ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి, ఎట్ ది సేమ్ టైం క్వాలిటీని
మెయింటైన్ చేస్తూ అవసరమైనంత టైం తీసుకుంటూ ఖచ్చితంగా అనుకున్న సమయానికి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్కే ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామనేటువంటి కాన్ఫిడెన్స్తో అయితే ఇక్కడ మెయిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఇక్కడ యాజమాన్యం అలాగే కాంట్రాక్టర్స్ అందరూ కూడా కనిపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన జల విద్యుత్ కేంద్రం పనులు కూడా ఊపందుకున్నాయి. ప్రాజెక్టు జలాశయానికి అనుబంధంగా నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని అనుకున్న లక్ష్యంలోపు పూర్తి చేసేందుకు దాదాపు 2,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడం, మరోవైపు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు వేగంగా జరుగుతున్నట్లే పవర్ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఫాస్ట్గా ముందుకు వెళుతోంది. గోదావరికి ఎడమ వైపు తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. 960 మెగావాట్ల సామర్థ్యంతో ఇది సిద్ధమవుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ పవర్ ప్రాజెక్టు ప్రాంతంలో మనం ఇక్కడున్న మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ పవర్ జనరేట్ చేసేందుకు అవసరమైనటువంటి టర్బైన్స్, అలాగే నీరు ఏ రకంగా లోపలికి వస్తుంది, విద్యుత్ని ఏ రకంగా ఉత్పత్తి చేస్తారు అనేటటువంటి విషయాలు మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇటువైపు ఇదంతా కూడా తూర్పుగోదావరి జిల్లా వైపు నిర్మితమవుతున్నటువంటి పవర్ ప్రాజెక్ట్. ఇక్కడ ఇలా మనం చూస్తున్నటువంటి 12 టన్నెల్స్ అనేవి ఉంటాయి. వీటి గుండా గోదావరి వరద నీరు సహజంగా ఇటువైపు వస్తుంది. ఆ నీటిని అంతటిని ఉపయోగించి ఇక్కడ ప్రత్యేకంగా పవర్ అనేది జనరేట్ చేస్తుంటారు. దేశంలోని ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు. దీని గురించి వివరించేందుకు మెయిల్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను సార్, ఈ పవర్ ప్రాజెక్టు పనులు ఏ రకంగా సాగుతున్నాయి, దీని ప్రత్యేకత ఏమిటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు కిషోర్ బాబు అండి. నేను మన పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ సంస్థలో ప్లానింగ్ అండ్ బిల్డింగ్కి చూసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి అక్కడ గోదావరిలో ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం జరిగిన తర్వాత వాటర్ మొత్తం మనకి ఏదైతే ఇనండేషన్ అయి ఉంటుందో, స్టోరేజ్ అయి ఉంటుందో, ఆ వాటర్ని మనము ఫ్లడ్ సీజన్లో, రెయిన్ సీజన్లో ఎప్పుడైతే మనకు వాటర్ ఎక్సెస్ వచ్చినప్పుడు కిందకు వదిలేస్తామండి. త్రూ స్పిల్వే ద్వారా కిందకు వదిలేస్తాం. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఈ వాటర్ ఏదైతే మన కిందకి వెళ్తుందో, వేస్ట్కి వెళ్తుందో, ఆ వాటర్ని వినియోగించుకొని మనం హైడల్ పవర్ అనేది జనరేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి విద్యుత్ అనేది అనేక రకాలుగా మనకి జనరేట్ అవుతుంది. కోల్ ద్వారా వయా థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్, ఇది హైడల్ పవర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇంకా విండ్ పవర్ ఉంటుంది, సోలార్ పవర్ ఉంటుంది. ఈ థర్మల్ పవర్ అనేది దాంతో బొగ్గు కాలవడం వల్ల వచ్చే ఈ కాలుష్యం అనేది పర్యావరణానికి ఎంతో ముప్పు. సో ఇవాళ అంటే ఇప్పుడు ఈ తరంలో జరిగే మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ కూడా వీలైనంత వరకు రెన్యూవబుల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని పర్యావరణం తగ్గించుకోవడానికి, పర్యావరణ కాలుష్యం తగ్గించుకోవడానికి మనకి హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేశారండి. మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్స్ తీసుకొని దీనివల్ల మనకి ఇప్పుడు అట్నుంచి అప్స్ట్రీమ్ నుంచి గోదావరిలో ఏదైతే వాటర్ స్టోరేజ్ అయి ఉంటుందో ఆ వాటర్ మనకి అక్కడి నుంచి కూడా మన ఈ పవర్ హౌస్ ప్రాజెక్ట్ అప్రోచ్ ఛానల్, ఇంటేక్ పూల్, దీనిలో కూడా ప్రెషర్ టన్నెల్స్, 9 మీటర్ల వ్యాసం గల ప్రెషర్ టన్నెల్స్ ద్వారా 159 మీటర్ల పొడవండి. ఇది కొండని తొలిచి, స్వరంగాలు తొలిచి ఇది తీసుకొచ్చాము. మనకి అటువైపు నుంచి కూడా ఆ వాటర్ అనేది ప్రెషర్ టన్నెల్స్ కూడా మనకి ఈ పవర్ హౌస్ ఏరియాలోకి వస్తుంది. ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఈ కింద ఈ స్టీరింగ్ అనేది అమర్చాం మనం. ఈ స్టీరింగ్లో టర్బైన్ పార్ట్స్ అనేది మనకి అమర్చుంటాయి. ఈ టర్బైన్ పార్ట్కి బ్లేడ్స్ ఫిక్స్ అయి ఉంటాయండి. ఈ బ్లేడ్స్ ఫిక్స్ అయిన బ్లేడ్స్కి ఈ వాటర్ జెట్ అనేది స్ట్రైక్ అవుతానే బ్లేడ్స్ తిరుగుతాయి. ఆటోమేటిక్గా బ్లేడ్స్ కనెక్ట్ చేసుకున్న షాఫ్ట్ కూడా, టర్బైన్ కనెక్ట్ షాఫ్ట్ కూడా తిరుగుతుందండి. ఈ షాఫ్ట్కి పైన ఉన్న దీనిపైన జనరేటర్ ఉంటుందండి. ఆ జనరేటర్కి అనుసంధానం చేసి టర్బైన్ షాఫ్ట్ ఉంటుందండి. ఇది తిరగడంతోనే ఆ పైన ఉన్న జనరేటర్ కూడా తిరుగుతుందండి. తిరిగి మనకి విద్యుత్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జల విద్యుత్ కేంద్రం చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం మొత్తం 12 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. రాతికొండలో ఒకటి 120 మీటర్ల పొడవు, 9 మీటర్ల డయాతో 12 సొరంగాలు తొలచి పెన్ స్టాక్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 యూనిట్లుంటాయి. ఈ ఏడాది చివరి నాటికి అందులో 80 మెగావాట్ల తొలి యూనిట్ ఉత్పత్తికి సిద్ధం కానుంది. దేశంలో తొలిసారిగా భారీ వర్టికల్ కప్లాన్ టర్బైన్లను పోలవరం ప్రాజెక్టులో నిర్మిస్తున్నారు. జలాశయం నుంచి విడుదలైన నీరు అప్రోచ్ ఛానల్ మీదుగా ఇంటేక్ పూల్కు చేరుతుంది. అక్కడి నుంచి ప్రెషర్ టన్నెల్లో నుంచి టర్బైన్కు చేరి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇందుకోసం అప్రోచ్ ఛానల్, ఇంటేక్ పూల్, ప్రెషర్ టన్నెల్స్ దాదాపుగా పూర్తయ్యాయి. వర్టికల్ కెప్లాన్ టర్బైన్ సంబంధించిన మెటీరియల్ కూడా మనకి ఒక 3 యూనిట్ల వరకు కంప్లీట్గా చేరుకున్నాయండి.
ఇప్పటికీ మనకి ఈ వర్టికల్ టర్బైన్ కెప్లాన్ టర్బైన్ బిగించడానికి కావాల్సిన సివిల్ వర్క్స్ అండి. మన స్పైరల్ కేసింగ్, ఇది మన ఇక్కడ ఉన్న స్పైరల్ కేసింగ్ అండి. స్పైరల్ కేసింగ్, తర్వాత కాంక్రీట్ బ్యారల్ అండి, జనరేటర్ రోటర్ కూర్చోడానికి సంబంధించిన కాంక్రీట్ బ్యారల్ వర్క్స్ ఒక యూనిట్ కంప్లీట్ అయిపోయిందండి. 2-3 యూనిట్లు కూడా మన ఏప్రిల్ నెలలో కంప్లీట్ చేస్తున్నామండి సివిల్కి సంబంధించి. అదేవిధంగా మనము ఎలక్ట్రోమెకానికల్ వర్క్ సంబంధించిన టర్బైన్ సంబంధించిన గైడ్ ఆపరేటర్స్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో కెప్లాన్ గైడ్ ఆపరేటర్స్ వర్క్ సంబంధించిన పివోట్ రింగ్స్, రన్నర్ ఎన్వలప్స్, ఈ అసెంబ్లీస్ వర్క్స్ అన్ని కూడా మన సర్వీస్ బేలో స్టార్ట్ చేశామండి. ఒక యూనిట్ ఇది ఇండియాలోనే అత్యంత బిగ్గెస్ట్ యూనిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీ అండి. 80 మెగావాట్ ఆఫ్ ఈచ్ యూనిట్. ఇప్పటి వరకు మనకి ఇండియాలోనే 55 మెగావాట్ కెపాసిటీ అట్ కర్ణాటక ప్రాజెక్ట్స్ ఆలమట్టి దగ్గర నిర్మించారండి. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీ అండి. జల విద్యుత్కు ఉపయోగించే నీటిని తిరిగి గోదావరి నదిలోకి విడుదల చేస్తారు. ఇందుకోసం రివర్ బెడ్ వరకు 1.5 కిలోమీటర్ల టెయిల్ రేస్ ఛానల్ ఉంటుంది. కనీసం 11,100 క్యూసెక్కులు, గరిష్టంగా 1.82 లక్షల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తారు. వరద ఉన్నప్పుడు రోజు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి, సాధారణ రోజుల్లో 4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా డిజైన్ రూపొందించారు. జలాశయంలో కనీసం 105 అడుగులకు నీరు పడిపోయే వరకు జల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. 90% నీటి డిపెండబిలిటీ ఆధారంగా నిర్మిస్తూ ఉండడం ఈ కేంద్రం ప్రత్యేకత. ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి సార్? అంటే ఇప్పుడు టర్బులెన్స్ ఉపయోగించడం కానీ ఇక్కడ జీరో పొల్యూషన్ తోటి పవర్ జనరేట్ చేస్తామని చెప్తున్నారు, వాటి స్పెషాలిటీ? ఇది యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇప్పుడు కెప్లార్ టర్బైన్ అని మనకి ఇక్కడ ఒక్కొక్క యూనిట్లో 80 మెగావాట్ల టర్బైన్ అది. ఆ 80 వాట్ల టర్బైన్కి మనం దాన్ని తగ్గట్టు డిజైన్ చేసి దానికి కావాల్సిన ఆర్సీసీ వాలు ఇవన్నీ చేసుకుని పని సర్వేగంగా చేస్తాం సార్. భారీ స్టీలు దాదాపు 6,50,000 క్యూబిక్ మీటర్ల వర్క్ ఇది. దీంట్లో దాదాపు స్టీల్ పరికరాలు ఇవన్నీ హెవీ పరికరాలు బిహెచ్ఈఎల్ నుంచి వస్తాయి మనకి భోపాల్ యూనిట్ నుంచి. అవన్నీ అక్కడ చెక్ చేసుకుని ఆ సామర్థ్యత డిజైన్ బట్టి తీసుకొచ్చి ఇక్కడ అమర్చడం అవుతుందండి. ఎంత మినిమం పవర్ ఎంత జనరేట్ చేస్తుంది, మ్యాక్సిమం పవర్ ఎంతవరకు జనరేట్ చేసేటటువంటి అవకాశం? అంటే అది వాటర్ ఫ్లో బట్టి ఫుల్ వాటర్ ఉంటే మనకి 12 యూనిట్ల ద్వారా వాటర్ జనరేషన్ అవుద్ది. గోదావరి నది మీద మనం నది ఫ్లో పట్టుకుని మనం ఎన్ని యూనిట్లు అన్నది వాటర్ ఫ్లో బట్టి ఉంటుందండి. ఓవరాల్గా చూస్తే పోలవరం నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని పట్టుదల మీద ఉండడంతో పనులు శరవేగంగా నిరాటంకంగా సాగుతున్నాయి. ఇటు నిర్మాణ సంస్థ కూడా అందుకు తగ్గట్లుగానే పనులు పూర్తి చేసుకుంటూ విజయవంతంగా ముందుకు వెళుతోంది. ఏది ఏమైనా వచ్చే పుష్కరాల నాటికి ఏపీ వాసులకు పోలవరం సాకారమై ఆ వరం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సాధారణ నీటి లభ్యత ఉన్నప్పుడు దాదాపుగా 4 మిలియన్ యూనిట్ల వరకు కూడా పవర్ జనరేట్ అవుతుంది. అదే వరదల సమయంలో అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు 23 మిలియన్ యూనిట్స్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ ఏడాది చివరికి తొలి పంపు ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసే లక్ష్యంతో మెగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు బహుళార్థ సార్థక ప్రాజెక్టుగా ఎందుకు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పవర్ ప్రాజెక్టుని చూస్తే అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, పోలవరం ప్రాజెక్టు నుంచి.